నేను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నదే ప్రాతల మరక. ఆ గ్రామంలో మరి శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంటలొచ్చింది. ఇంత అందమైన ఊరు అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఉంది. అంత నీట్‌గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో, ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్‌తో ఒక 5గురు శివవర్మల్లాగా ఉంటే ఉండి నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంత ఈజీ కాదు. అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామాల్లోనూ డబ్బులున్నోళ్ళు ఉన్నారు గానీ, కాన్సెప్ట్ గానీ, హృదయం ఉన్నోళ్ళు గానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాతల మరక గ్రామంలాగా అభివృద్ధి చేయాలి. ముందు క్లీన్‌గా ఉండాలి. ఈ ఇంటోటి చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు. ఆడి ఇల్లు బాగోవాలి. ఆ కాన్సెప్ట్ పోలా ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో, ఆ కాన్సెప్ట్‌తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అని పేపర్‌లో రూమర్స్. డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. కోరికలైతే ఉన్నాయి. ఓపిక ఉంది. డెఫినెట్‌గా చేయగలమని అనుకుంటున్నాను. ఈ గవర్నమెంట్‌లో మరి అది కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారి గ్రామీణాభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ ఆయన దగ్గర ఉండొచ్చు కాబట్టి ఎవరైతే ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నా ఆ శాఖతో ఆ కేంద్రంతో ముఖ్యంగా నా నియోజకవర్గంలో మేజర్ ప్రాబ్లం కాబట్టి కీ రోల్ తీసుకుని ఆ ఫండ్స్ ఎలకేషన్ ఫాస్ట్‌గా వచ్చేలాగా చేస్తాం.